ఇలా పంపల్లో అది మునిగిపోతుంది, ఆ కల్బట్టు అదైంది చెంకతో అది మునిగిపోయిందని మాట్లాడుతున్నారు. చేయలేరు పెద్ద మాట్లాడుతూ కాదు చైర్మన్ గారు, మాకు కూడా బాధ్యత చేసి మేము కూడా అనిపించినాం. మీరు ఎజెండా 10 సార్లు జరిగిన ప్రతి మీటింగ్ ఎజెండా పంపించినప్పుడు క్రామంతో చూసి పంపించమని చెప్పినాం. లాస్ట్ ఇయర్ పేమెంట్ ఏం చేసిండు, ఈ 1 ఇయర్ కన్సిడర్ 2 మంత్ పేమెంట్ చేసేది అది తీసుకొని సభ ముందర పెట్టు. చెప్పే అవకాశం ఇస్తే మాట్లాడడానికి రేపు అంటారు ఆర్కిటెక్ట్స్ 50 మంది డైలీ లేబర్ అక్కడే చూస్తారు. కమిషనర్ గారు కౌన్సిల్ ఆగింది, కౌన్సిల్ చెప్తున్నారు అవసరం దగ్గర పెట్టుకున్నాం, అవసరం లేదని అంటున్నారు. ఎక్కువ అవసరం అంటున్నా నేను. ఈ మూమెంట్ కి ఉన్న డబ్బులలో ఎక్కువ అవసరం లేదు. ప్రయారిటైజ్ చేసుకొని వాటికి ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. నేను వర్షం కమిషనర్ గారు వర్షం పడితే నీళ్లు ఇండ్లకు వస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ అవసరం ఉందా? అంతకన్నా ఎక్కువ ఎమర్జెన్సీ ఉంటుందా? దానికి కూడా మనం పిఆర్టీ తీసుకోవాలి కదా. దయచేసి అధ్యక్ష మీరు ఓట్ చేసుకొని తీసుకొచ్చి నేను అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తాను చెప్పి మనం మార్పులు చేపట్టి చేస్తాం చెప్పారు. దయచేసి అట్లా అన్ని వార్డులకు ప్రాధాన్యత ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, అన్ని వార్డుల ప్రాధాన్యత ఉండాలి చైర్మన్ సార్. ఏమంటున్నాడు, మేము కూడా ఎమ్మెల్యే గారు కూడా అదే కొడతా ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో మనం కూడా చైర్మన్ గా ఉన్నాం, కౌన్సిలర్ నడిపించినాం. నేను అవసరం లేదు కమిషనర్ గారు చెప్పిన దాని ప్రాతిపదికన మాట్లాడుతా ఉన్నా. గతంలో మధుసూదన్ గారు వాడు ఇద్దరు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ అయినా మేజర్ గా అన్ని వార్డుల కంటే కూడా ఇంకో 10 లక్షలు ఎక్కువనే పెట్టినాం. రికార్డు చూసుకోండి. అంటే ప్రజలకు ఎక్కడ వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ వార్డు ఎక్కువ, ఆ వార్డు తక్కువ ఎన్నడూ నిధులు అందరికి సమానం ఇచ్చినాం. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చైర్మన్ గా ఉన్నా వైస్ చైర్మన్ గా ఉన్నా అందరికి సమానం వచ్చింది తప్ప లక్షలాది వేలాది తేడాలు ఎక్కడ లేవు. అందరికి సమానంగా చూస్తాం. ఇప్పటిదాకా ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్తున్నాం. భవిష్యత్తులో అదే ఉంటుంది. ఇంకా 4-5 ఏళ్ళు పెట్టండి. ఆ బృందావన్ కాలనీలో మొత్తము మునిగిపోయి ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఆ మోరీలానే పెడదాం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. బృందావన్ కాలనీలో అదేవిధంగా వెంకటరావు నగర్ అయితే మనం సీరియల్గా పోతలేదు. మరి మా వ్యక్తిగతమైన వార్డు సమస్యల మీద నడుస్తుంది కాబట్టి ఇదంతా మరి ఇప్పుడు అయిపోగానే పాస్ అయిపోయినట్టు చెప్పుకుంటాం. నా ఉద్దేశం ఇంకా 3-4 అంశాలు ఉన్నాయి. ఒక 5 ముందుగా నాకు లక్ష్మీవర్ధయ కాలనీ, ద్వారకా కాలనీలో మిషన్ భగీరథ నీళ్ళు వస్తుంది. దయచేసి ఒక బోర్ వేసి ఆ పైప్ లైన్కు కనెక్షన్ ఇవ్వండి, సరిపోతుంది. నాకు మిషన్ భగీరథ రాకున్నా పర్లేదు, ఆ లైన్కు కనెక్షన్ ఇస్తే ఒక బోరు కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. దయచేసి అదే ఒకటి. ఈసారి ఇప్పుడు ఇంకా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తలేవు కాబట్టి నీటి సమస్య ఇంకా తీవ్రమైన సమస్యనే ఉంది. మనం ఇచ్చిన మిషన్ భగీరథ 10 ఏళ్ల కింది ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ఇండ్లు పెరిగినాయి, నీళ్ళు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అదొకటి కూడా మంజూరు చేయాలని చెప్పి అది కూడా కోరుకుంటూ, ఇకపోతే మన ఎజెండా అంశాల తేడా మీ సర్వీస్లో చెప్పండి. ఎక్కడైనా 50-50 డిఫరెన్స్ ఉంటుందా? నా ఉద్దేశము సరే, అది మీకు సంబంధించింది కాకపోవచ్చు, వేరే డిపార్ట్మెంట్ మీది ఉద్దేశము. నేను అయినాక చెప్పండి. TUFIDC కనెక్షన్ బర్త్ సెంటర్, ఎనిమల్ బర్త్ సెంటర్కు దాన్ని ఆ అంశాన్ని కూడా తాత్కాలిక ఆపాలన్న వ్యక్తిగతమైన అభిప్రాయం. సభ్యులందరూ కోరితే కూడా మీరు ఆ డిపార్ట్మెంట్ నుంచే మీకు గ్రామం తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. అది పెట్టడం, ప్లేస్ పెట్టడమేనా ఒకటి. మీరు ఒకసారి ఓన్లీ అప్రూవల్ పెట్టాలి కదా. వినండి, కలెక్టర్ గారి దగ్గర పోవాలి, మనకు డబ్బులు రావాలి. పెట్టుకోమంటే ఇప్పుడు ఈ డౌట్ రాకపోవాలి. కమిషనర్ గారు నేను భలే డ్యూటీ వెళ్తుంటే ఈ ఎజెండా ఎందుకు చూడలేదు, ఏ గ్రాంట్ ఎంత పెట్టు 8 అంశాలు ఉన్నాయి. 8 అంశాలు సార్ ఫస్ట్ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్
రాజపల్లిని దిద్దాం అనుకున్నాం సార్. రాజపల్లిలో ల్యాండ్ ఇచ్చిన తర్వాత అది అసైన్ తర్వాత అక్కడ కట్టొద్దు అని చెప్తే మళ్ళీ వేరే సైడ్ అది మొత్తం దుప్పటి నిండి ఉంది. దానికి బేస్ అనేది నార్మల్ బేస్ లో కడితే మనకు 50 లక్షలలో వస్తుంది సార్. అది ఫౌండేషన్ కింది నుంచి తీసుకున్నాం, 12 ఫీట్లు కింది నుంచి తీసుకున్నాం సార్. స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మనం చేయాల్సి వచ్చింది. మాకు మోర్లే గతి లేవు, ఆడ చిన్న చిన్న మోర్లు కడదామంటే పైసా గతి లేదు. ఈ పట్టణ ప్రయోజనం తీసుకుపోయి అది ఏ పట్టణ ప్రగతి అనే గ్రాంట్ మీద మీ దగ్గర తీసేయండి. దానికి ఏ గ్రాంట్ నుంచి ఇచ్చారో వాళ్ళకి అప్రూవల్ రాసుకోండి. ఎక్సెల్ కావాలి. నెక్స్ట్ ఇంకోటి కేసీఆర్ అనేది మెదక్ పట్టణ ప్రజల మీద లోన్ తీసుకొచ్చింది. మేము మా ప్రజలు కట్టే లోన్ అప్పు తెరుపుకోవాలి. అవునా కదా సార్ కమిషనర్ గారు? మన ప్రజలు కట్టే పైసలతోనే అప్పు కట్టాలి. మన టీయూఎఫ్ఐడిసిని కనీసం అన్ని వార్డులకు కూడా ఇవ్వాలి కదా. ఒకటి కొన్ని వార్డులకి 4-5 వార్డులకి ఇస్తే మరి మేము ట్యాక్సీలు బంద్ చేసుకోవాలా? మేము మా దగ్గర మోర్లు లేవా, కట్టండి రోడ్లు లేవా? కొన్ని వార్డులకే ఎట్లా పెడతారా అంటున్నా నేను. అన్ని వార్డు ఒక దిక్కు వర్షం పడితే ఇళ్ళకి నీళ్ళు వస్తుంది, అక్కడ మోర్లు కడదామంటే నయా పైసా లేదు. మళ్ళీ టీయూఎఫ్ఐడిసి అందరి మీద లోన్ తీసి కొన్ని వార్డులకే ఎట్లా పెడతారు? 36 కొన్ని వార్డులలో ఎక్కడైతే అవసరం ఎక్కువ ఉందో అమ్మ దగ్గర వర్షం పడితే నీళ్ళు మెయిన్ రోడ్స్ ఉన్నాయో మెయిన్ రోడ్స్ కాకుండా పక్క ఎక్కడ పెడుతున్నాం. ఎక్కువ అవసరం అంటున్నా నేను. ఈ మూమెంట్ కి ఉన్న డబ్బులలో ఎక్కువ అవసరం అవసరం లేదు అనడం లేదు. నేను ఎక్కువ అవసరం అంటున్నా. ప్రయారిటైజ్ చేసుకొని వాటికి ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. నేను వర్షం పడితే నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ అవసరం ఉందా? అంతకన్నా ఎక్కువ ఎమర్జెన్సీ ఉంటారా? దానికి కూడా మనం ప్రియారిటీ తీసుకోవాలి కదా. దయచేసి అధ్యక్ష అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి మనం మార్పులు చేపట్టు చేస్తాం చెప్పారు. దయచేసి అన్ని వార్డులకు ప్రాధాన్యత ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, అన్ని వార్డులకు ప్రాధాన్యత ఉండాలి చైర్మన్ సార్. మేము ఏమంటామంటే మేము కూడా ఎమ్మెల్యే గారు కూడా అదే కొడతా ఉన్నాం. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో మనం కూడా చైర్మన్ గా ఉన్నాం, కౌన్సిలర్ నడిపించినాం. నేను అవసరంగా చెప్పిన ప్రాతిపదికన మాట్లాడుతా ఉన్నా. గతంలో మధుసూదన్ రావు గారు వాడు ఇద్దరు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ అయినా మేజర్ గా అన్ని మనం వచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ వార్డుకి ఎక్కువ, ఆ వార్డు తక్కువ, చిన్న చూపు లేదు. నిధులు అందరికీ సమానం ఇచ్చినాం. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చైర్మన్ గా ఉన్నా వైస్ చైర్మన్ గా ఉన్నా అందరికి సమానం ఇచ్చింది తప్ప లక్షలాది వేలాది. కారణం ఏంటంటే కాంట్రాక్టర్స్ ప్రభుత్వం ద్వారా బిల్లులు రూపాయలు రావాలి. దాదాపుగా 1,70,00,000 చెక్కులు రాసి ఉన్నాయి. ఆ చెక్కులు పేమెంట్ జరగట్లేదు. ఇంకొకటి, మనం పట్టణ ప్రగతి నిధులు వస్తాయనుకున్నాం, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయనుకుని 5-5 లక్షలు నేనే పెట్టాను. కొంతమంది అడిగిన కొంత అడగలేదు. సరే అప్రూవల్ తీసుకొని కలెక్టర్ గారు పంపుదామంటే కలెక్టర్ గారు ఏం చేశారు, పట్టణ ప్రగతి నిధులు వస్తలేవు, నిధులు లేవు కనుక ఇది అప్రూవ్ చేయమని కలెక్టర్ గారు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనకి ఇస్తారంటే క్లారిటీ లేదు. ఈ మధ్య కాలంలో సీఎం గారు ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ నిధులు లాభం పట్టణ ప్రగతి కాకుండా వేరే ఏదో రకంగా డబ్బులు ఇస్తాం తప్పకుండా అని చెప్పడం జరిగింది. మరి యాజ్ సూన్ యాజ్ మన ఫండ్స్ రిలీజ్ కాగానే మన ఉన్న బాధ బ్యాలెన్స్ రిలీజ్ చేస్తే కాంట్రాక్టర్ కొత్త పని చేయడం సిద్ధంగా ఉన్నారు. అది మానిటరింగ్ చేస్తున్నారు. గౌరవ సభ్యుల పక్షాన నా ఉద్దేశం కూడా అదే, వాళ్ళ పక్షాన అందరి పక్షాన 10 లక్షల రూపాయలు కనీసం 100% అదే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ప్రియంబుల్ 51 ఇప్పుడు లాస్ట్ మీటింగ్ ఇచ్చిన యాక్షన్ కమిషనర్ గారు కౌన్సిల్ ఆగింది, కౌన్సిల్ చెప్తున్నారు అవసరం దగ్గర పెట్టుకున్నాం, అవసరం లేదని అంటున్నారు. ఎక్కువ అవసరం అంటున్నా నేను. ఈ మూమెంట్ కి ఉన్న డబ్బులలో ఎక్కువ అవసరం లేదు. మన మనుషుల అవసరం అంటున్నా. అంటే ప్రయారిటైజ్ చేసుకొని వాటికి ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. నేను కమిషనర్ గారు వర్షం పడితే నీళ్లు ఇండ్లకు వస్తున్నాయి, అంతకన్నా ఎక్కువ అవసరం ఉందా? అంతకన్నా ఎక్కువ ఎమర్జెన్సీ ఉంటారా? దానికి కూడా మనం ప్రియారిటీ తీసుకోవాలి కదా. దయచేసి అధ్యక్ష మీరు ఓట్ చేసుకొని తీసుకొచ్చి నేను
అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి మనం మార్పులు చేపట్టి చేస్తామని చెప్పారు. దయచేసి అట్లా అన్ని వార్డులకు ప్రాధాన్యత ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, అన్ని వాట ప్రాధాన్యత ఉండాలి చైర్మన్ సార్. మీరు ఏమంటున్నారు? నేను కూడా ఎమ్మెల్యే గారు కూడా అదే కొడతా ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా గతంలో మనం కూడా చైర్మన్ గా ఉన్నాం, కౌన్సిలర్ నడిపించినాం. నేను అవసరంగా కమిషనర్ గారు చెప్పిన దాని ప్రాతిపదికన మాట్లాడుతా ఉన్నా. గతంలో మధుసూదన్ గారు వాడు అయితే ఇద్దరు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్. అయినా మేజర్ గా అన్ని వార్డుల కంటే కూడా ఇంకో 10 లక్షలు ఎక్కువ పెట్టిన రికార్డు చూసుకోండి. అంటే ప్రజలకు ఎక్కడ వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ వార్డు ఎక్కువ ఆ వార్డు తక్కువ ఎన్నడూ చూడలేదు. నిధులు అందరికి సమానం ఇచ్చినాం. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చైర్మన్ గా ఉన్నా వైస్ చైర్మన్ గా ఉన్నా అందరికి సమానం వచ్చింది తప్ప లక్షలాది వేలాది తేడాలు ఎక్కడ లేవు. అందరికి సమానంగా చూస్తాం ఇప్పటిదాకా. ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్తున్నాం. భవిష్యత్తులో అదే ఉంటుంది. ఇంకా 4-5 ఉంటుంది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.